హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో ఒక మొబైల్ నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయని ఎవరిని అడిగినా ఒకే సమాధానం, 10 డిజిట్స్ ఉంటాయని. కానీ ఇక నుండి వారి సమాధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ ఫోన్స్కి 11 డిజిట్స్ నెంబర్ ఉండబోతుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ప్రకటించింది. ట్రాయ్ ప్రకటించిన రెగ్యులేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ నెంబర్స్ని 9తో స్టార్ట్ చేస్తే సుమారు 1000 కోట్ల నెంబర్స్ వస్తాయని తెలిపింది. ల్యాండ్లైన్ నెంబర్స్ అలొకేట్ చేసిన 1 ఇయర్ వరకు వాడకుండా ఉంటే జస్టిఫికేషన్ పొందిన తర్వాత వాటిని విత్డ్రాల్ చేసుకోబడతాయి. ఈ నెంబర్స్ని ఫ్యూచర్ నెంబర్ అలొకేషన్లో వాడతారు. అథారిటీ సూచించిన ప్రకారం సిమ్ బేస్డ్ M2M కనెక్షన్స్ అనగా డాంగిల్స్ 10 డిజిట్ నెంబర్స్ నుండి 13 డిజిట్కి మారబోతున్నాయి మరియు మొబైల్ నెంబర్స్ని 11 డిజిట్స్గా మార్చబడుతుంది. ఇండియాలో నేషనల్ టెలికాం నెట్వర్క్ 2 విధాలుగా విభజించబడింది. SDCA షార్ట్ డిస్టెన్స్ ఛార్జింగ్ ఏరియా, LDCA లాంగ్ డిస్టెన్స్ ఛార్జింగ్ ఏరియా. దీనిలో 1 లేదా ఎక్కువ SDCAs ఉండొచ్చు. మన ఇండియాలో నెంబరింగ్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఒక నెంబర్లో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి: కంట్రీ కోడ్, SDCA కోడ్ మరియు సబ్స్క్రైబర్ నెంబర్. మొదటి 2 లేదా 3 లేదా 4 డిజిట్స్ SDCA కోడ్ ఉంటుంది. తరువాతి 8 లేదా 7 లేదా 6 డిజిట్స్ సబ్స్క్రైబర్ నెంబర్ ఉంటుంది. సఫిషియెంట్ నెంబరింగ్ కోసం అథారిటీ చెప్పిన స్కీమ్ ఏంటంటే, ల్యాండ్లైన్స్ నుండి మొబైల్స్కి కాల్ చేసేటప్పుడు ముందు 0ని టైప్ చేయాలి. ల్యాండ్లైన్ టు ల్యాండ్లైన్, మొబైల్ టు ల్యాండ్లైన్, ల్యాండ్లైన్ టు మొబైల్ కాల్స్లో డయలింగ్ ప్లాన్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి 1 మంత్ టైంని ఇస్తుంది. ల్యాండ్లైన్స్ నుండి మొబైల్స్కి కాల్ చేసేటప్పుడు 0ని తప్పనిసరిగా డయల్ చేసేందుకు ఒక అనౌన్స్మెంట్ కూడా కాల్ స్టార్టింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అథారిటీ రికమెండ్ చేసిన ప్రకారం ల్యాండ్లైన్స్కి వాడే కోడ్స్ అనగా స్టార్టింగ్ నెంబర్స్ 6, 3, 4, 2 ని ఇక నుండి మొబైల్ నెంబర్స్కి కూడా సఫిక్స్లో 0, 1, 8, 9 అనే కోడ్స్ యూజ్ చేసి నెంబరింగ్ ఇస్తారు. ముందుగా 6 అనే కోడ్తో స్టార్ట్ చేసి తర్వాత 3, 4, 2 కోడ్స్తో కూడా నెంబరింగ్ ఇస్తారు. MSC కోడ్స్ని అలొకేట్ చేసిన 2 ఇయర్స్లో 10% కంటే తక్కువగా వాడినవి విత్డ్రాల్ చేసుకొని వేరే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెంబరింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి నెంబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆటోమేటెడ్ నెంబరింగ్ సిస్టమ్ ద్వారా నెంబర్స్ ఇవ్వడం త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు. రివైజ్డ్ మరియు న్యూ నేషనల్ నెంబరింగ్ ప్లాన్ NNPని త్వరలోనే ఇష్యూ చేయాలని కోరారు. ఈ కొత్త నెంబరింగ్ సిస్టమ్ గురించి మీకు కొంత అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాము. అంతవరకు టేక్ కేర్.